మూడు పార్టీలు ఒక కూటమి, ముగ్గురు నేతలు ఒక కుర్చీ. ఇది మహారాష్ట్రలో జరుగుతున్న సీన్. మరి మరాఠీల మహారాజు సీటును ఎవరు దక్కించుకుంటారు? సీఎం సీటు కోసం మహారాష్ట్రలో జరుగుతున్న సిగపట్టేంటి? కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం? ఫలితాల ముందు వరకు ఏ పార్టీ గెలుస్తుంది అనే చర్చ, గెలిచాక ఎవరు సీఎం అనే చర్చ. ప్రస్తుతం మహారాష్ట్రలో ఇదే డిస్కషన్ నడుస్తుంది. కౌన్ బనేగా మరాఠీల మహారాజ్ అనే దానికోసం చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పొత్తుల్లో ఉన్న ముగ్గురు మిత్రులు సీఎం సీటు కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఎన్నికల ముందు వరకు గెలిస్తే మళ్లీ సీఎం ఏక్నాథ్ షిండేను అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. దీంతో మళ్లీ సీఎం కుర్చీ కోసం గెలిచిన కూటమి తర్జన భర్జన పడుతోంది. మహారాష్ట్రలో బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. గెలిచిన సంతోషంలో క్యాడరున్న సీఎం కుర్చీ ఎవరికి అన్న టెన్షన్ మొదలైంది. ఇక మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీసే మరోసారి సీఎం అవుతారని కమలం చెబుతుంటే, ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకే సీఎం పదవి ఇవ్వాల్సిన అవసరం లేదని ఏక్నాథ్ షిండే అంటున్నారు. అంటే కూటమి లోపల సీఎం కుర్చీపై గట్టిగానే ఫైట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. చెప్పాలంటే 288 అసెంబ్లీ స్థానాల్లో 233 సీట్లు కైవసం చేసుకుంది మహాయుతి కూటమి. అందులో బీజేపీనే 132 సీట్లలో గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాలేదు. దీంతో పొత్తు పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే సీఎం పదవిపై ప్రస్తుత సీఎం షిండేతో పాటు అజిత్ పవార్ ఆశలు పెట్టుకున్నారు. గతంలో శివసేనను షిండే చీల్చినప్పుడు తమకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ ఏక్నాథ్ షిండేకి సీఎం పదవిచ్చారు. ముఖ్యమంత్రిగా చేసిన ఫడ్నవీస్ కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. తర్వాత అజిత్ పవార్ వచ్చి కలిశారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఇప్పుడు వారు కూడా బలమైన స్థానాలు పొందిన బీజేపీ ఈసారి ముఖ్యమంత్రి పదవి వదులుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇతర పార్టీల కన్నా కనీసం 70 స్థానాలు ఎక్కువ ఉన్నందున బీజేపీ అభ్యర్థిని సీఎంగా నిలబెట్టాలని ఆలోచిస్తోంది. ఇప్పటికే మహాయుతిలోని 3 పార్టీలు వేర్వేరుగా సమావేశమయ్యాయి. తమ శాసనసభాపక్ష నేతలను ఎన్నుకున్నాయి. ఇక ముంబైలోని తన అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ తన పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఇక దేవేంద్ర ఫడ్నవీస్ అధికారిక నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఇటు ఏక్నాథ్ షిండే కూడా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, సీఎం కుర్చీపై సుదీర్ఘంగా చర్చించారు. తిరిగి కూటమి ఎమ్మెల్యేలందరూ సోమవారం సమావేశం కానున్నారు. ప్రస్తుతం అధిక సీట్లు సాధించిన బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. దాదాపుగా ఆయనే సీఎం అని మహాటాక్. మరోవైపు ప్రెజెంట్ సీఎం ఏక్నాథ్ షిండే కూడా సీఎం పోస్టుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇందుకోసం ఢిల్లీ బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ అధిష్టానం ఆల్రెడీ సీఎం సీటు ఎవరికి అనేది తేల్చేసుకున్నారు. ఫడ్నవీస్ కు పట్టం కట్టేందుకు సిద్ధమైంది. కానీ సోమవారం జరిగే మహాయుతి సమావేశంలో ఎలాంటి చర్చోపచర్చలు జరుగుతాయన్నది ఉత్కంఠ రేపుతుంది. ఇది ఇలా ఉంటే 10 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన ముంబైలోని వాఖండే స్టేడియంలో సీఎం నవంబర్ 23న ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.